విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కీలక ప్రాంతాలైన జగదాంబ జంక్షన్, మహారాణిపేట, రంగిరేజు వీధి తదితర ప్రాంతాలను 22A నుంచి మినహాయించి ప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ధన్యవాదాలు అధ్యక్ష. పేదలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఎన్టీ రామారావు గారు 70 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి ఈ పెన్షన్ పథకం ఇవాళ 4000కి చేరింది అధ్యక్ష. వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడిసిన్స్ కొరకు లేకపోతే కష్టకాలం ఉన్నప్పుడే ఉపయోగపడతాయి ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకం ఒక అద్భుతమైన పథకం అధ్యక్ష. ఆ రోజు 70 రూపాయలతో స్టార్ట్ అయిన పథకం తర్వాత రాజశేఖర రెడ్డి గారు 200 చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేరింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే దాన్ని 2000 చేరింది అధ్యక్ష. గత ప్రభుత్వం 250 అంటూ దాని దాదాపు 3000 తీసుకెళ్తే ఒకేసారి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన వెంటనే వేరేసి అంతా కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా ఇవాళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం దాన్ని 4,000 ఒకేసారి చేస్తూ అలాగే వేరేసి కూడా కలిపి 7,000 ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఆ ప్రభుత్వంలో చాలా మంది కూడా మీరు గ్రహిస్తే కొంతమందిని ఉద్దేశపూర్వకంగా తీయడంతో పాటు చాలా మంది ఉద్దేశపూర్వకంగా తీశారు అధ్యక్ష పెన్షన్ నుంచి. ఈ రోజు వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా 1000 ఎస్ఎఫ్టీ ఉంటే చిన్న సిటీస్ లో అయితే 1000 ఎస్ఎఫ్టీ దాటితే ఆ పెన్షన్లోకి రావట్లేదు అధ్యక్ష. ఇద్దరు పిల్లలు ఉంటే కింద ఒక ఫ్లోర్ పైన ఫ్లోర్ ఉన్నా కూడా అది 1000 ఎస్ఎఫ్టీ దాటిపోదు అధ్యక్ష. అలాగే అవుట్ సోర్సింగ్ చిన్న ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా 12,500 శాలరీ ఉన్నా కూడా అలాగే వెళ్ళిపోతుంది అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే అధ్యక్ష సింపుల్ గా చెప్పాలంటే పెన్షన్ ని తీయడానికి రేగులు కూడా చెప్పకుండా తీసేసి చాలా ఉన్నాయి అధ్యక్ష. అసలు రేగులు కూడా చెప్పడం చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారిని అడుగుతా ఉన్న అధ్యక్ష ఆ విధంగా అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి కొత్తగా పెన్షన్స్ మళ్ళీ మనం ఇస్తున్నామా లేదు కొత్త పెన్షన్స్ కూడా మళ్ళీ మనం ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నాం? చాలా మంది పెన్షన్లు అడుగుతారు అధ్యక్ష. కొత్త పెన్షన్స్ మనం ఎప్పుడు ఇవ్వబోతున్నాం? అన్యాయం జరిగిన వాళ్ళకి మనం ఏమన్నా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష.